సినిమాలో మంగపతిగా అలరించిన శివాజీ మరోసారి ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా దండోరా. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్ లాంచ్ వేడుకను నిర్వహించింది. టీజర్ ఎలా ఉంది? ఎస్, సినిమా అంతకు మించి ఉంటుంది. 100% జెన్యూన్గా ఏదైతే ఒక ఎమోషన్ చెప్పాలనుకున్నామో అది 100% చెప్పాము. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. December 25th మర్చిపోవద్దు, మార్క్ చేసుకోండి. ఆ రోజు ఈ ఫేజ్లు అన్నింటినీ గుర్తుపెట్టుకోండి. ఆ రోజు 100% మీ అందరూ ఫుల్ ఆన్ హ్యాపీతో ఉంటారు. అండ్ ఇలాంటి మంచి సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్, రవి అనే క్యారెక్టర్ చేశాను. అంటే నా పర్సనల్ లైఫ్లో నేను చిరంజీవి గారి ఫ్యాన్. సో ఈ సినిమాలో కూడా నేను చిరంజీవి గారి ఫ్యాన్లా చేయటం నాకు మజా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మురళీ బ్రో అండ్ బెన్నీ బ్రో. ఇలాంటి మంచి మంచి సినిమాలు మీరు ఇంకా చేయాలి, మాలాంటి వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. ఫస్ట్ కథ విని ఇది చేద్దాం మనం అని చెప్పేసి చాలా అంబిషియస్గా స్టార్ట్ అయిన బెన్నన్నకి. అండ్ దెన్ నేను ఇచ్చిన నెరేషన్కి ఎక్కడో ఒక జెన్యూనిటీ ఉంది. డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ ఇది హ్యాండిల్ చేస్తాడు లేకపోతే అని నమ్మి ట్రస్ట్ చేసి నాతో ట్రావెల్ చేసిన మా యాక్టర్స్ అందరికీ, శివాజీ సార్కి, నందు గారికి, నవదీప్ అన్నకి, బిందు గారికి, మణిక, రాధ్య చేసిన ఒక మంచి క్యారెక్టర్ చేసిన ఆవిడ, మురళీధర్ గౌడ్ సార్కి. సో వీ హ్యావ్ సో మెనీ పీపుల్ ఇన్ దిస్ ఫిలిం అండి. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. సో మీరు December 25th సినిమా చూసి, అంటే ఇంతే ఎక్సైటింగ్గా ఇంతే ఎనర్జీతో ఉంటుంది సినిమా కూడా. అండ్ యుల్ లవ్ ఆల్ దేర్ పర్ఫార్మెన్సెస్. ఏం చేశారు స్క్రీన్ మీద అనేది యుల్ జస్ట్, అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న పొజిషన్ నుంచి ఒక స్టెప్ ఎలివేట్ చేసి, లైక్ డెబ్యూ డైరెక్టర్గా నన్ను చాలా మంచి సేఫ్ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాను. సో హోప్ యూ ఆల్ లవ్ ద ఫిలిం అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. దండోరా టీమ్ని కూడా ఈరోజే ఫస్ట్ టైం అందరినీ చూస్తున్నాను. బికాస్ ఇంకా కొందరు మిస్ అయ్యారు అనుకుంటా. కొందరు మిస్ కలిసి అందరం ఒకే స్టేజ్ మీద ఫస్ట్ టైం కలుస్తున్నాం. ద బెస్ట్ పార్ట్ అబౌట్ మూవీ కూడా, ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంది. ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆ క్యారెక్టరే హీరోయిన్ ఆఫ్ ద మూవీ. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ మూవీ. ఏదో పెట్టాలని అలా ఏముండదు. అండ్ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మూవీస్ అనేది ఈజ్ డెఫినెట్లీ ఇంపాక్ట్ఫుల్ ఆన్ ద సొసైటీ అండి. అలాంటి మూవీస్ కొంచెం ఏదన్నా థాట్ ప్రొవోకింగ్గా కానీ ఏదన్నా ఉంటే ఇట్స్ లైక్ ఎ డబుల్ ధమాకా, వెరీ డిలైట్ఫుల్. అలాంటి జోన్లోకి వచ్చేదే మా మూవీ దండోరా. అలా అని ఒక ప్రీచీ మూవీగా కూడా ఉండదు. ఎంటర్టైన్ చేస్తూనే ఇట్ విల్ మేక్ అస్ థింక్ అబౌట్ దట్. సో ఆ జోన్లోకి వస్తుంది. నేను ఫస్ట్లీ ఐడ్ లైక్ టు బెన్నీ అన్న గురించి చెప్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇలాంటి కథ ఒక కొత్త డైరెక్టర్, అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, యుఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఈ కథ రాసుకున్నాడు. నాకు తెలిసి ఇంకెక్కడ ఎలాంటి బ్యానర్కి వెళ్ళినా కూడా ఇలాంటి కథలు అంత తొందరగా పిచ్ చేయలేరు. పిచ్ చేసినా కూడా అవి పికప్ అవ్వటం అనేది చాలా చాలా కష్టం. బట్ బ్యాక్ టు బ్యాక్ కలర్ ఫోటో, బెదుర్లంక అండ్ నౌ దండోరా, ఇలాంటి ప్రాజెక్ట్స్ని బ్యాక్ చేసినటువంటి బెన్నీ అన్న, రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ సచ్ గ్రేట్ ఫిల్మ్స్. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే ఇలాంటి కొత్త కథలు ముందుకు వస్తుంటాయి. సో మీకు థ్యాంక్ యూ. అండ్ బెన్నీ అన్న లాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా వస్తే చాలా బాగుంటుంది. ఒక మెదక్ లాంటి ప్లేస్ నుంచి చదువుకొని అమెరికా లాంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ కంఫర్టబుల్గా తన జాబ్ తను చేసుకుంటూ సినిమా మీద ప్యాషన్తో వెనక్కి వచ్చి ఒక సినిమా చేద్దామని ఫిక్స్ అయినప్పుడు మా డైరెక్టర్ మురళి ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు. ఆ సబ్జెక్ట్ ఏంటి? దండోరా. దేని గురించి సినిమా అంటే, ఈరోజు ఈవెన్ ఇన్ 2025 కులం అనేది ఎంత భయంకరంగా బయట జనాల జీవితాలతో ఆడుకుంటుంది అనే పాయింట్ని తీసుకున్నాడు. ఓకే, ఇవన్నీ సరే, మేము ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం సినిమాకి అనే దానికి ఆన్సర్గా ఒక చావుని, ఒక కులాన్ని, ఇలాంటి హెవీ పాయింట్స్ని తీసుకొని ఇంతమంది యాక్టర్స్తో ఒక బ్యూటిఫుల్, ఒక మంచి పల్లెటూరు బ్యాక్డ్రాప్లో, ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎంటర్టైనింగ్గా చెప్పాడు. అంటే ఒక చాలా పెద్ద పాయింట్. ఇప్పుడు ఈరోజు మన సమాజంలో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ భూతం అనుకోండి, దాని గురించి ఫస్ట్ సబ్జెక్టు అలాంటిది తీసుకోవడం చాలా రిస్కీ ఐటెము. ఆ రిస్క్ని ఎలా మిటిగేట్ చేశాడంటే చెప్పిన విధానం, అంటే సినిమా చూసిన విధానం. ఇప్పుడు మీరు టీజర్లో ఎలాంటి ఎనర్జీ అయితే ఉందో అది సినిమాలో కూడా ఉంటుంది. అంటే ఇలాంటి చావు అనే పాయింట్ని, కులం అనే పాయింట్ని ఇలా చెప్పచ్చా అని కథ విన్న ఫస్ట్ రోజు నాకు అనిపించింది. సో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మురళి ఫర్ దట్. సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ ఉండదండి. మనం మొబైల్లో చూసినా,
డబ్బులు కట్టాలంటే ఎంత అండి? వాడు మనం కొనుక్కునే ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ 100 రూపాయలు పెడతాడు వాడు. దాంట్లో 15-20 ఉంటాయి అన్నీ కలిపి చిప్స్. సో సినిమా ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ అండి. అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే 3 గంటల సేపు దాన్ని, ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి. అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ సినిమా. ఒక మిస్సమ్మ సినిమా ఉంది ఎన్టీ రామారావు గారు, అది ఎప్పటికీ గుర్తుంది. పాతాళ భైరవి ఎప్పటికీ గుర్తుంటుంది. చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలకి మనవాళ్ళకి వాళ్ళకి చెప్తాం మనం, అరే భలే సినిమా, అలాంటి సినిమా ఉంది, బాహుబలి. సినిమా అనేది పెట్టేది 200 రూపాయలు కావచ్చు కానీ అది జీవితంలో మార్పులు తీసుకొస్తుంది, జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది. ప్లీజ్ థియేటర్కి రండి, థియేటర్లో చూడండి. బాగుంటేనే చూడండి, బాగాలేకపోతే ఎవడు మనం చెప్పిన చూడరు పెట్టరు. థియేటర్ ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ రాదండి. ప్లీజ్ దయచేసి ఇంకా పైరసీ వద్దు, చూడొద్దు. దాంట్లో ఏముంటుంది, తిట్టుకుంటా చూసుకోవటం తప్పితే వినపడదు. మళ్ళీ వాడిని పెట్టినోడిని తిడతా, ఈ ఎదవ మరీ పెట్టినాడు కనీసం సౌండ్తో పెట్టలేదని వాడిని తిడతాం, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ. సో ప్లీజ్ అండి,